నిత్యానందమయం దేవం నిర్వికల్పం నిరీశ్వరం నిర్గుణం నిష్కలంకం శాంతం నిరాధారం నిరామయం శ్లోకధ్యానయాన గురో పరంపరాం వందేహం సద్గురు శ్రీ బాబాజీ పుణ్యపాదం సదా. ఓం క్రియా బాబాజీ నమో. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానమూలం గురుర్మూర్తి పూజామూలం. కానీ ఈ మధ్య మనం పూజ చేస్తున్నాం కదా 4 గంటలకి నాన్నగారి పాదాన్ని దండం పెట్టుకున్నట్టు పాదాలు చేసిన మాతాజీకి బాబాజీకి కూడా నాన్నగారికి నమస్కారాలు. ఒకప్పుడు అమ్మ అంటే ఏదో నాన్న అంటే ఏదో తెలియదు, అమ్మ నాన్న పిల్లనే. కానీ అమ్మగారు క్లాసులు అయిన తర్వాత వాళ్ళకంటూ గౌరవం, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు రుణం తీసుకోవాలంటే కనీసం ప్రేమగా మారేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా కోపం ఉండేది, చాలా కోపం. మా పిల్లలు ఏమైనా పుట్టి నాకన్నా పెద్దవాళ్ళందరికీ మదర్ డే శుభాకాంక్షలు. ఎక్కడో లేదు, అమ్మంటే చనిపోయేసరికి ఎలా ఉండాలో ఏటో అనుకుండేదాన్ని. అమ్మంటే అమ్మ గుర్తు రాగానే అమ్మతోనే చెప్పేదాన్ని, అమ్మ నాకు ఎందుకమ్మా అమ్మ గుర్తుకొచ్చేస్తుందమ్మా, ఏం లేదమ్మా నువ్వు అమ్మను అలా తలంచుకుంటాను. అమ్మని నేను భావించుకుంటాను. మా అమ్మ నాన్నగారిది ధర్మవరం, మాది ఎస్పోర్ట్ ఇచ్చిన. అమ్మతో నేను ఫోన్ మాట్లాడితే మా తమ్ముళ్ళు ఎక్కడ వాడేవారు. ఎస్పోర్ట్కి ధర్మానికి ఒక 5-6 సార్లు జరగవచ్చు. నీ కూతురు ఎందుకు అలా ఫోన్ చేస్తున్నావు అని అమ్మని తీసుకెళ్ళిపోయాడు అని. అందులో అమ్మ నాన్న నా పక్కన అమ్మగారు మాతాజీని నన్ను పంపించారు. ఆ గురు మాతాజీని నాకు ధైర్యాన్ని పంపించారు. నేను ఇలా బ్రతుకుతున్నానంటే అమ్మ నాన్న దైవాలే. ఆ గురువు గారు చెప్పిన మాటలు వింటున్నాను, అమ్మ చెప్పినవి వింటున్నాను. ఆ బాబాజీ అనుగ్రహం నా మీద ఉన్నది. నేను ధైర్యంగా ఇప్పుడు మొసలాడుతున్నాను, ఉంటున్నాను అంటే మాత్రం ఆ అమ్మ నాన్న నాకు లేని లోటు చూస్తున్నారు కాబట్టి నేను ధైర్యంగా ఉండగలుస్తున్నాను. చాలా చాలా ఇవాళ మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. చిన్నప్పటి నుంచి చేసినవన్నీ అమ్మ వాళ్ళ కొడుకున్నాను. తర్వాత అమ్మ కాలు మట్టులు అన్ని లోపం అంతా అమ్మ బాగా ఉంది. అయినా గురువుగారు కూడా రోజు తల్లిదండ్రులకి అమ్మ దండం పెట్టుకొని ధ్యానంలో కూర్చొని చెప్తే వచ్చిన తర్వాత మాకు ఇంత ఇదిగా ఉంటుందని చెప్పి అనుకోలేదు, నాకు కూడా చెప్పలేదు. అంతకుముందు ఏంటంటే అమ్మ అంటే అమ్మ ఏదో అడిగి చూస్తాం, అమ్మ అనిపించామో ఏదో చూసామో లేదా అనుకుంటాను. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆవిడకి ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ మనసులో కష్టం పెట్టకూడదు. మరి అమ్మగారు గురువుగారు చూసిన వేళ విశేషమో మరి ఏటో తెలియదు, కానీ అక్కడ కనెక్ట్ అయింది నాకు. వెళ్ళడం ఇంకా 6 డేస్లోనో 10 డేస్లోనో మా ఇంట్లోని అమ్మగారు పూజ పెట్టడం, ఇంకా మహాత్మా బాబాజీ గారు వెంటనే కరోనా టైం రావడం, కిందని బాబాజీ మందిరాన్ని పెట్టడం, ధ్యానం చేయడం. ఇంకా అక్కడి నుంచి నా లైఫ్లోకి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. అంటే నేను 10 yearsగా ఒక శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు మా అత్త మనమంతా అందరితో చాలా హ్యాపీగా ఉన్నాను. నేను లేకపోతే ఉంటాను అంటారు, నేను ఉండాలి ప్రతిదానికి ఉంటాను అంటారు. ఆ విలువ నాకు అక్కడ ఇచ్చింది కూడా అమ్మగారి వల్లే వచ్చింది. చేసుకొచ్చాను ఈ సంవత్సరం అంతా. ముందు ఎలా ఉండేదో ఇప్పుడు గాయత్రి గారు నేను ఎలా సంసారాన్ని నడుపుకోవాలి, పిల్లల్ని గురించి ఎలా చెప్పుకోవాలి అని. ఈరోజు అంటే మా వయసు అయిపోయింది, ఎందుకంటే అవన్నీ దాటి వచ్చేసాం. ఆ రోజు ఉండింటే బాగుండేది అని నాకు అనిపించింది. మాతృమూర్తులు మన గాయత్రి
పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాయాలి అమ్మగా అవుతుండగా, జోలాలి పాడన కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాయాలి అమ్మగా అవుతుండగా, జోలాలి పాడన కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మమతే కలిపి పెడుతుంది ముద్దగా,
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఇప్పుడైతే వీడియో తీస్తాను.